దయచేసి ఇద్దరిద్దరుగా లేదా ముగ్గురుగా మాత్రమే నడవలసిందిగా కోరుచున్నాను. ఇద్దరిద్దరు మాత్రమే నడవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీస్ వారి యొక్క సహకారం, ముఖ్యంగా మిగతా మహాదేవ్ గారి యొక్క సహకారం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ తోటా కిరణ్ గారు ఈ సందర్భంగా కార్యదర్శి గారు శుభాకాంక్షలతో, తర్వాత మన మహిళా సర్పంచి డాక్టర్ మేడం శిరీష గారు శుభాకాంక్షలు 2 నిమిషాలు చెప్తారు. తదుపరి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. సూర్యాపేట మొక్కలను పెంచుదాం, మొక్కలను పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, వాన నీటిని దాచిపెడదాం, వాన నీటిని దాచిపెడదాం. చేతి సంచి మొక్కలను పెంచుదాం, మొక్కలను పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, వాన నీటిని దాచిపెడదాం, వాన నీటిని దాచిపెడదాం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. పర్యావరణ పరిరక్షణ మన సంచి పర్యావరణానికి మంచి, చేతి సంచి పర్యావరణానికి మంచి. ప్లాస్టిక్ కవర్లను తిరస్కరిద్దాం, చేతి సంచిగా ముందుకెళ్దాం. ప్లాస్టిక్ కవర్లను తిరస్కరిద్దాం. బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ఒక్క నిమిషం, మా సెక్రటరీ ఇప్పుడు క్లోజ్ చేస్తారు కార్యక్రమాన్ని. మనందరి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, మనందరి బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, మనందరి బాధ్యత. మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం, మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం, మొక్కలను పెంచుదాం, ఆక్సిజన్ పంచుదాం. చేతి సంచి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం, మనం ఒక మానవ హారంలాగా ఫామ్ అయి పర్యావరణం కోసం కృషి చేస్తున్నాము. కుల మత పార్టీలకి అతీతంగా అందరికీ ఉపయోగపడేదే మన పర్యావరణం. మనం దీన్ని కాపాడుకుంటే, ఒక మొక్కను నాటితే ఎన్నో తరాలకి మనం ఆక్సిజన్ని కానీ నీరుని కానీ ఎండల నుంచి తెచ్చుకుని మనం సకాలంలో వర్షాలు పడే విధంగానే చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకుందాం, ప్లాస్టిక్ కవర్లను తిరస్కరిద్దాం, మొక్కలను నాటి ఫ్యూచర్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడే పనులు చేద్దామని మరొకసారి మనవించుకుంటూ ఈ సందర్భంగా విచ్చేసిన మీడియా మిత్రులకు, పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సూర్యాపేట చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గర మునుపెన్నడూ లేని విధంగా గ్రీన్ క్లబ్ నుండి ఈరోజు 2K ర్యాలీ, 2K వాక్ మన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కొత్త బస్టాండ్ వరకు మేము నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, మన భావి తరాలకు మనం మంచిని ఇవ్వాలి, మనం నీటిని ఇవ్వాలి, మనం కాలుష్యాన్ని తగ్గియాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, అంటార్కిటికాలో హిమనీయాలు ఏ విధంగా కరిగిపోతున్నాయి, కాశ్మీర్లో మంచు ఏ విధంగా కరిగిపోతుంది. దీనికి అంతటి కారణం ఏంటిది? కేవలం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోవటమే కారణం. మన ఇంటి ముందు చెట్టు కొట్టేయాలి, మన ఇంటి ముందు కార్ పార్కింగ్ ప్లేస్ లేదని, లేదు ఇంకా ఆకులు రాలుతున్నాయనో ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. మేము వారికి ఒకటే విషయం చెప్తున్నాం, మన ఇంటి ముందు ఉన్న చెట్టును మనం కాపాడుకోవాలి. కన్న బిడ్డ ఏ విధంగా మనం కాపాడుకుంటామో, మన కంటిని ఏ విధంగా కాపాడుకుంటామో ప్రతిరోజు మొక్కకి నీళ్లు పోసి కాపాడుకోవాలి. ఇంకుడు గుంటనే మనం ఎంతమంది కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, ఎంతమంది తీస్తున్నారు. మన మున్సిపల్ సిబ్బంది మీద ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొత్త బిల్డింగ్ కట్టేటప్పుడు ఇంకుడు గుంటని ఖచ్చితంగా దగ్గరుండి కట్టియాల్సిందిగా నేను మన మున్సిపల్ సిబ్బందికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి. దీనికి కారణం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం చేయడం వల్లనే ఈ యొక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎంతమంది ఈరోజు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ కొనడానికి కవర్లు తీసుకెళ్తున్నారు. ఎవరన్నా చేతి సంచిని ఉపయోగిస్తున్నారా? నేను అడుగుతున్నాను ఈరోజు మీ అందరినీ, సూర్యాపేట ప్రజలను ప్రశ్నిస్తున్నాను. కావున
మీరందరూ కూడా ఈరోజు మారాలి. మేము ఈరోజు గ్రీన్ క్యాప్ వస్తుందా పెట్టుకో, కెమెరా పైకి పెట్టు తమ్ముడు, కెమెరా వెనక్కి పెట్టు. రైట్ అన్న స్టార్ట్. అందరికీ అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజుల్లో మనం పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్ని వేడుకగా జరుపుకుంటున్నాం. కానీ మనందరికీ పంచభూతాల నుండి మరి గాలి, నీరు, ఆహారం లభిస్తున్నటువంటి అతి ముఖ్యమైన రోజు, అత్యంత ముఖ్యమైన రోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరం జరుపుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకు, మన భవిష్యత్ తరాలకు ఎంతైనా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారు ఈ సంవత్సరం నుంచి మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మన ప్రపంచం మారాలని చెప్పి థీమ్ తీసుకున్నది. మరి ఈరోజు ఎంతో ఫంక్షన్స్ అన్నీ కూడా గ్రాండ్గా చేసుకుంటున్నాం. మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టి డెకరేషన్స్కి, క్యాటరింగ్లకి, మరి ఈవెంట్స్, ఫోటోలకి రకరకాలుగా ఖర్చు పెడుతున్నాం. మనం పర్యావరణ హితంగా మన వేడుకల్ని జరుపుకోవడం ద్వారా మనం భూమికి, భూమాతకు మేలు చేసిన వారం తప్పకుండా అవుతాం. మరి పర్యావరణ పరిరక్షణకు బాధ్యులుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. నీ ఒక్కడిని చేస్తే అయిపోతుందా? మరి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలాగా ఆలోచించకుండా ప్రతి ఇంటి నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమంలాగా మారాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు బయటికి వెళ్తున్నామంటే ఖాళీ చేతులతో వెళ్తున్నాం. ఒకప్పుడు చేతి సంచితోనే తప్పకుండా బయటికి వెళ్ళాం. మరి ఈ రోజు నుంచి సూర్యాపేటలోని ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చేతి సంచితో బయలుదేరి బయట ప్లాస్టిక్ కవర్లను తిరస్కరిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇంకుడు గుంటలు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మన ఇంటిని కోట్లు పెట్టి నిర్మించుకుంటున్నాం, లక్షలు పెట్టి నిర్మించుకుంటున్నాం. కానీ ఒక 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అయ్యే ఇంకుడు గుంతకు వెనకాడుతున్నాం. దీనికి ఖర్చు ఎందుకు అని చెప్పి. కానీ అదే ఎండాకాలంలో అయితే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకొని తాగాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మరి ఒక ట్యాంకర్ 6,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక ఎండాకాలంలో మనం ట్యాంకర్ల కోసం ఖర్చు పెట్టేటువంటి ఖర్చుని మన ఇంకుడు గుంతపై ఖర్చు పెట్టడం ద్వారా మన ఇంటికి కావాల్సిన భూగర్భ జలాల్ని మన ఇంట్లోనే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా భూగర్భ జలాల్ని పెంచే వారం అవుతాం.